వచ్చేసింది 2026 కేంద్ర బడ్జెట్. మరి మన జేబుల సంగతేంటి? ఈ బడ్జెట్ మనమీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈ విశ్లేషణలో బడ్జెట్లోని కీలకాంశాలని పరిశీలించి అవి మన రోజువారీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం. ఇది కేవలం అంకెలు లెక్కలు కాదు. అసలు విషయమేంటంటే ఈ బడ్జెట్ మన పన్నులని, మన పొదుపుని, మన ఖర్చులని ఎలా మార్చబోతోంది అనేది చాలా ముఖ్యం. రండి, రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ముందుగా అసలు ప్రభుత్వం పెద్ద ప్లాన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనలాంటి మధ్యతరగతి వాళ్లకి ఏముందో పరిశీలిద్దాం. ఏ వస్తువులు చౌకగా మారాయి, ఏవి ఖరీదయ్యాయో చూసి పరిశ్రమలు, స్టాక్ మార్కెట్పై దీని ఎఫెక్టేంటో తెలుసుకుందాం. చివరగా ఇవన్నీ మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మాట్లాడుకుందాం. ప్రభుత్వం ఈ బడ్జెట్ను కేవలం ఈ ఒక్క ఏడాదికి సంబంధించిన లెక్కగా చూడట్లేదు. 2047 నాటికి మన దేశాన్ని వికసిత భారత్గా, అంటే ఒక డెవలప్డ్ నేషన్గా మార్చాలనే పెద్ద లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఆర్థిక మంత్రిగారు చెప్పినట్టుగానే ఈ బడ్జెట్ ముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక వృద్ధిని ఇలాగే కొనసాగించడం. మరి అదెలా సాధ్యం? సింపుల్. ప్రభుత్వమే ఎక్కువగా ఖర్చు పెట్టడం ద్వారా, కొన్ని కీలకమైన మార్పులు తీసురావడం ద్వారా. ఇదిగో ప్రభుత్వం తన ప్లాన్ను ఎలా అమలు చేస్తోందో చూడండి. రోడ్లు, రైల్వేల లాంటి మౌలిక సదుపాయాల మీద ఏకంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఇది మన దేశ జీడీపీలో 4.4%. అంటే మామూలు విషయం కాదు కదా. ఈ భారీ పెట్టుబడి వల్ల కొత్త ఉద్యోగాలు రావడమే కాదు, బిజినెస్లకు కూడా మంచి బూస్ట్ వస్తుంది. సరే, దేశం కోసం పెద్ద పెద్ద ప్లాన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనందరం ఎదురుచూసే విషయానికొద్దాం. ఈ బడ్జెట్లో మధ్యతరగతి, జీతాలు తీసుకునేవాళ్ల కోసం ఏమైనా ఉందా? అసలు మనకేంటి? ఈసారి బడ్జెట్లో జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వస్తుందని అందరూ గట్టిగా ఆశించారు. అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకే యూనిట్గా రిటర్న్స్ ఫైల్ చేస్తే పన్ను ఆదా అవుతుందని ఒక అంచనా. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ప్రభుత్వం పాత పద్ధతినే ఫాలో అయింది. అయితే ఒక గుడ్ న్యూస్ ఉంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లేవాళ్లకు, అక్కడ చదువుకునే స్టూడెంట్స్కు, అలాగే వైద్యం కోసం వెళ్లేవాళ్లకు ఇది నిజంగా మంచి వార్త. విదేశీ ఖర్చుల మీద వేసే టీసీఎస్, అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ను ఇప్పుడు కేవలం 2% తగ్గించేశారు. ఇంతకుముందు ఇది 5% నుంచి ఏకంగా 20% వరకు ఉండేది. సో ఇది ఖచ్చితంగా పెద్ద ఊరటే. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు విదేశాలకు డబ్బు పంపినప్పుడు ప్రభుత్వం ముందుగానే ఆ అమౌంట్లో 2% పన్నుగా తీసుకుంటుంది. కానీ కంగారు పడకండి, ఇది అదనపు పన్నేమీ కాదు. మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఈ డబ్బును మళ్లీ వెనక్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనివల్ల లాభమేంటంటే ముందుగా మన డబ్బు తక్కువ బ్లాక్ అవుతుందన్నమాట. మరి ఈ బడ్జెట్ వల్ల ఏవి చౌకగా మారబోతున్నాయి, ఏవి మన జేబుకు చిల్లు పెట్టబోతున్నాయి? ఓ లుక్కేద్దాం. మీరు స్టాక్ మార్కెట్లో, ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తుంటే ఇకపై ఖర్చు పెరగనుంది. అలాగే ఫారెన్ నుంచి తెప్పించుకునే లగ్జరీ వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై కూడా పన్నులు పెంచేశారు. మంచి విషయమేంటంటే కొన్ని క్యాన్సర్, డయాబెటీస్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తీసేశారు. కాబట్టి అవి ఇప్పుడు చౌకగా దొరుకుతాయి. అంతేకాదు, కొన్ని స్మార్ట్ఫోన్లు, లెదర్ వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఓకే, మన పర్సనల్ ఫినాన్స్ నుంచి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్దాం. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఏ రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందో చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. ప్రభుత్వం డేటా సెంటర్లకు ఏకంగా 2047 వరకు పన్ను మినహాయింపిచ్చింది. దీని వెనుక ఉన్న పెద్ద ప్లాన్ ఏంటంటే మన దేశాన్ని ఒక గ్లోబల్ డేటా హబ్గా మార్చడం. అంటే భవిష్యత్తులో గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల డేటా అంతా మన దేశంలోనే స్టోర్ అవ్వచ్చు. ప్రభుత్వం కొన్ని కీలక రంగాలకు భారీగా నిధులు కేటాయిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఏకంగా 40,000 కోట్ల రూపాయలిచ్చారు. దీని ముఖ్య ఉద్దేశ్యం మనం వాడే ఫోన్లు, ల్యాప్టాప్ల కోసం వేరే దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం. కేవలం డబ్బు కేటాయించడమే కాదు, కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం మొదలుపెడుతోంది. 7 కొత్త హైస్పీడ్ రైల్వే లైన్లు, మెడికల్ టూరిజం కోసం 5 స్పెషల్ హబ్స్, అలాగే మన దేశంలో దొరికే అరుదైన ఖనిజాలను వెలికితీయడానికి స్పెషల్ కారిడార్లు. ఇవన్నీ దేశంలో చాలా ఉద్యోగావకాశాలను సృష్టిస్తాయి. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ సెక్షన్ మీకోసమే.
ఈ బడ్జెట్లో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులొచ్చాయి. అవి మీ ఇన్వెస్ట్మెంట్లపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించొచ్చు. బంగారంలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఇది చాలా పెద్ద మార్పు. ఇంతకుముందు మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎస్జీబీస్ ను స్టాక్ మార్కెట్ నుంచి కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే వచ్చే లాభాలపై పన్ను ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ రూల్ మార్చేశారు. ఇకపై వాటిపై వచ్చే లాభాలపై పన్ను కట్టాలి. ఇది చాలామంది ఇన్వెస్టర్లను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఇక రోజూ ట్రేడింగ్ చేసేవాళ్ల విషయానికొస్తే ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం ఇకపై కాస్ట్లీ వ్యవహారం. ఎందుకంటే ప్రభుత్వం ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను బాగా పెంచేసింది. అంతేకాదు, కంపెనీలు తమ సొంత షేర్లను తిరిగి కొనడాన్ని అంటే బై బ్యాక్ చేయడాన్ని కూడా ప్రభుత్వం డిస్కరేజ్ చేస్తోంది. ముఖ్యంగా కంపెనీ ప్రమోటర్లు ఇలా చేస్తే వాళ్లు చాలా ఎక్కువ పన్ను కట్టాల్సొస్తుంది. సరే, ఇన్ని వివరాలు చూసేం కదా, మరి ఫైనల్గా ఈ బడ్జెట్ వల్ల మనలాంటి సామాన్యుడి జేబుపై అసలు ప్రభావమేంటి? మొత్తం మీద మనం గుర్తుంచుకోవలసినవి ఇవి. మన ఇన్కమ్ ట్యాక్స్లో ఎలాంటి మార్పు లేదు. ఫారెన్ ట్రిప్స్, చదువులు ఇప్పుడు కొంచెం చౌక. స్టాక్ మార్కెట్ నుంచి ఎస్జీబీలు కొంటే మాత్రం మీ ట్యాక్స్ ప్లానింగ్ను మళ్లీ చూసుకోవాలి. ఇక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఖరీదైపోయింది. సో ఈ బడ్జెట్ ప్రభావం అనేది మీరు డబ్బు ఎలా ఖర్చు పెడతారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ బడ్జెట్ భవిష్యత్తు కోసం కొన్ని పెద్ద లక్ష్యాలైతే పెట్టింది. కానీ ఈ భారీ ఖర్చులు, ఈ సంస్కరణలు నిజంగా మన దేశాన్ని దీర్ఘకాలికంగా వృద్ధిపథంలో నడిపిస్తాయా? 2047 నాటికి మనం కలలు కంటున్న ఆ వికసిత భారత్ నిజమవుతుందా అన్నది కాలమే చెప్పాలి. మరి ఈ విశ్లేషణపై మీ అభిప్రాయమేంటి?